వెల్కమ్ సుషి హ్యాపీ బ్లాగ్స్. స్వాగతం. చల్లేయాలి మెంతులన్నీ చల్లేయాలి. మెంతులు చల్లడము మీ అందరికీ తెలుసు. మెంతులు మీరంతా రకరకాలుగా చల్లడం అనేది చూసుంటారు కుండీలల్లో అట్లా. కానీ నేను మెంతుల్ని ఇలా కూడా జల్లుకొని మీరు పెంచుకోవచ్చు. తర్వాత మీ కోపాన్ని తగ్గించుకోవచ్చు. నేను మీకు ఒకటి చూపించాలనుకుంటుందండి. మనకు బాగా కోపం వచ్చిందనుకోండి, ఇట్లా కొత్తిమీర గింజలు కానీ మెంతి గింజలు కానీ ఇట్లా చల్లేయడమే. చల్లితే తర్వాత బాగా అది వస్తుంటుంది కదా, అంటే మెంతుకూర వస్తుంటుంది కదా, ఈ సీజర్ని తీసుకొని కట్ చేయాలి. సో కోపాన్ని చల్లార్చుకోవాలన్నమాట. సో ఇలా లెటర్ అంటే మన ఎవరైతే ఏ అక్షరం మీద అయితే నువ్వు చల్లాలనుకుంటున్నావో ఆ అక్షరం మీద మనం ఇలా శాండ్ చేసేసుకొని మనం ఇగో తడిపిన మెంతి గింజలండి ఇలా చదువుతున్నా. మా ఇంట్లో ఏంటో అందరి ఎస్సే. సో కోపం వచ్చిందనుకోండి, లెటర్ మాది పేరు ఎస్ అన్నమాట. సో ఎస్ పేరు మీదనే ఉన్నాయి కాబట్టి తప్పట్లేదు. ఇలా మెంతి గింజలు చల్లుకొని నేను ఎస్ దాంట్లో వేసాను లైట్గా. మనం మట్టి వేసేసుకోవాలి. వేసుకుంటే ఇది మొలకొస్తుంది. మనం ఇంట్లో గొడవ పెట్టుకున్నాం అనుకోండి, ఎవరి మీదైనా మనకి కోపం వచ్చిందనుకోండి, ఏం లేదు, సింపుల్గా వాళ్ళకి వీడియో కాల్ చేయాలి, మెంతుకూర సీజర్ తీసుకొని కట్ చేయాలి. ఇదొక టెక్నిక్ అన్నమాట. సో నేను ఈ టెక్నిక్ ఫాలో అవుదామని ఈ మెంతుకూర గింజల్ని ఇలా చల్లుకున్నాను అనమాట. సో నచ్చిందా మీకు? నచ్చిన పేరు కానీ మీకు కోపం ఉన్న పేరు కానీ ఫన్నీగా తీసుకోండి. ఇలా తీసుకొని మీరు ఆరోగ్యానికి ఆరోగ్యం, కోపానికి కోపం, హెల్దీకి హెల్దీ, అన్ని రకాలుగా. సో ఇది మళ్ళీ ఆకుకూర అంటే మొలకెత్తిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా. కోపం వచ్చిందనుకోండి, వీడియో కాల్ చేసి వాళ్ళకు ఇలా వీడియో చూపించుకుంటూ ఇలా కట్ చేస్తుండాలి. ఇలా అనమాట. మీ కోపాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయండి. బాగుందా? ఓకే, బాయ్.